ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము? సో డేటా అనేది ఎస్ఏపిలో ఎలా స్టోర్ అవుతుంది, అనేది మనం డిస్కస్ చేసాం. ఒక షీట్ ఉంది చూసారా? షీట్ ఉంది, ఓపెన్ చేయండి. అవి ఎక్కడ ఉన్నాయి, ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఓపెన్ చేయండి. అవి కాదు, అది ఒక ఫోల్డర్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. ఒక ఫోల్డర్ నెక్స్ట్ క్లాస్ నుండి ఒక ఫోల్డర్లో పెట్టండి. మన ఫోల్డర్ ఒకటేసి ఈ రోజుకి ఆ రోజు క్లాస్ ఫోల్డర్ చూడండి. ఈసీసీ అయితే డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్గా స్టోర్ అవుతుంది డేటా అంతా కూడా. S4 HANA అయితే కాలమ్స్గా రీడ్ అవుతుంది. ఈసీసీ అయితే రోస్గా ఉంటుంది, S4 HANA అయితే కాలమ్స్గా ఉంటుంది. బట్ ఎనీవే, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఈసీసీలో S4 HANAలో డేటా అనేది ఎక్కడ మనకి టోటల్ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. వన్ మోర్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. సో మనం ఇప్పటి వరకు డిఫరెంట్ టేబుల్స్ మనం డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేసాం. మాస్టర్ డేటా క్రియేట్ చేసాం, కాన్ఫిగరేషన్స్ చేసాం, తర్వాత ట్రాన్సాక్షన్స్ కూడా చేసాం. సో ఈ కంప్లీట్ డేటా అంతా కూడా టేబుల్స్గా స్టోర్ అవుతుంది, మీకు తెలుసు కదా. సో ఈ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. సో మీరు ఎస్ఐపిలో మ్యాప్ చేసిన డేటాని మనం ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎలా చేయాలో చూద్దాం. సో వీటన్నిటికీ ఒకటే టీ కోడ్ అండి, ఒకటే టీ కోడ్. ఏంటది? SE16N. వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. SE16N వెళ్ళండి. SE16N సార్. ఎస్ఐపి ఓపెన్ చేయండి ఫస్ట్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఈ టేబుల్స్లో స్టోర్ అయిన డేటాని మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. SE16N ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తున్నాం. SE16N గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టీ కోడ్. SE16N ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తున్నాం. ఎంటర్. ఇక్కడ చూడండి, SE16N ట్రాన్సాక్షన్ కోడ్కి వచ్చాం. సో మీకు ఏ టైప్ డేటా కావాలి? మీకు ఏ టైప్ డేటా కావాలో ఆ టైప్ డేటా టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఎగ్జాంపుల్ బిఎస్సిజి ఇవ్వండి. బిఎస్సిజి ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. బీసెక్ టేబుల్ చూడండి, టీ కోడ్ ఏంటి? SE16N ట్రాన్సాక్షన్ కోడ్. టేబుల్ నేమ్ ఏంటి? బిఎస్సిజి ఇచ్చాం, ఎంటర్ చేసాం. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ హిట్స్ 500 ఉంది. చూడండి, మాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్ 500 ఉంది. అంటే మీనింగ్ ఏంటి? టోటల్గా 500 వరకు, అంటే 500, ఆల్మోస్ట్ 500 లైన్స్ అన్నమాట. ఓకేనా? 500 కాలమ్స్ అవ్వచ్చు. 500 కాలమ్స్లో డేటా అనేది మనకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, తక్కువ కాలం తక్కువ పెట్టుకోవచ్చు. లేదు, నెంబర్ తీసేసారనుకోండి, 500 రిమూవ్ చేసేస్తే టోటల్గా ఆ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నదంతా కూడా డేటా అంతా వస్తుంది. నంబర్ ఆఫ్ హిట్స్ పైన క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ హిట్స్ పైన నంబర్ ఆఫ్ హిట్స్ ఒక ఆప్షన్ చూడండి, క్లిక్ చేయండి. 52 అన్నమాట. టోటల్గా 52 ఉన్నాయి. బీసెక్ టేబుల్, బీసెక్ అనే నేమ్ పైన టోటల్గా, అంటే బీసెక్ అనేది ఒక టేబుల్ నేమ్. ఎస్ఏపి డేటా అంతా కూడా టేబుల్స్తో స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా రోస్లో, S4 HANA కాలమ్స్లో రీడ్ అవుతుంది. ఎనీవే, ఎస్ఏపిలో మీరు మ్యాప్ చేసినటువంటి డేటాని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో SE16N ట్రాన్సాక్షన్ కోడ్ అనేది కామన్గా అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాం? బిఎస్సిజి ఇచ్చాం. బిఎస్సిజి
టోటల్గా నంబర్ ఆఫ్ హిట్స్ పైన క్లిక్ చేస్తే ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి, క్లోజ్ చేసేది. సో ఎగ్జిక్యూట్ చేశారు. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది, ఇవన్నీ ఏంటి చూడండి, ఇవన్నీ ఏంటి మీరు పోస్ట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏంటి, మీరు జిఎల్ పోస్ట్ చేశారు కదా, డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, అవన్నీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. ట్రాన్సాక్షనల్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అయింది, బిఎస్సిజిలో స్టోర్ అయింది. బీసెక్ టేబుల్ మీరు పోస్ట్ చేసినటువంటి జనరల్ లెడ్జర్ ఎఫ్బిటి ట్రాన్సాక్షన్ లో మీరు పోస్ట్ చేశారు. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అయింది, బిఎస్సిజి అనే టేబుల్లో స్టోర్ అయింది. చూసారా, లెఫ్ట్ సైడ్ కంపెనీ కోడ్ ఉంది. కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ ఏముంది, SA99 మీ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ నంబర్ 3, ఓకే. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, 40 డెబిట్, 50 క్రెడిట్, అవన్నీ ఉన్నాయి. బిజినెస్ ఏరియా, మీరు ఏ బిజినెస్ ఏరియా ఇచ్చారో ఆ బిజినెస్ ఏరియా అనేది కనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్ ఏమన్నా చూడండి, ఇవన్నీ ఉన్నాయి. అంటే మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమైతే ఇన్పుట్స్ ఇచ్చారో ఆ ఇన్పుట్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో SC16N ట్రాన్సాక్షన్ కూడా వచ్చాము, బిఎస్సిజి ఇచ్చాము. బిఎస్సిజి అంటే ఏంటి, జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ కూడా బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతాయి. ఈ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాము, పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ చూడండి, ఆ ప్రింటర్ సింబల్ తర్వాత బిఫోర్ అది ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. అక్కడ స్ప్రెడ్ షీట్ తీసుకోండి, స్ప్రెడ్ షీట్ కంటిన్యూ చేయండి, కంటిన్యూ. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి, సేవ్, ఎలౌ చేయండి, ఎలౌ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా, ట్రాన్సాక్షనల్ డేటా, మీరు పోస్ట్ చేసినటువంటి ట్రాన్సాక్షనల్ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అయింది, టేబుల్స్ లో స్టోర్ అయింది. టోటల్గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఎన్ని చేశారు మీరు, ఎగ్జాంపుల్ ఎన్ని చేశారు మీరు, 52 సార్. నాకు 52 వచ్చింది. 52 అంటే మీనింగ్ ఏంటి, 26 ఎంట్రీస్ పోస్ట్ చేశారు మీరు. డెబిట్ లైన్ ఒకటి, క్రెడిట్ లైన్ ఒకటి, టోటల్గా 56. 52 డివైడెడ్ బై 2 అంటే 26 వస్తాయి కదా, అది. అంతే సార్. మీరు ఎన్ని పోస్ట్ చేశారు, 26 ఎంట్రీస్ పోస్ట్ చేశారు. ఈ డేటా అంతా మనం SAPలో ఎక్స్పోర్ట్ చేసాం. SC16N కామన్ టీ కోడ్. SC16Nలోకి వెళ్ళి ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, బిఎస్సిజిలో స్టోర్ అవుతుంది. ఆ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసాము. SAPలో డేటా ఎలా స్టోర్ అవుతుంది, టేబుల్స్లో స్టోర్ అవుతుంది. డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, SC16Nకి వెళ్ళండి, మళ్ళీ వన్ మోర్ డేటాని ఎక్స్పోర్ట్ చేద్దాం. వెళ్ళారా, 1 మినిట్ వెయిట్ చేయండి, 1 మినిట్.
ఓకే, ఐఎమ్ సారీ. సో బిఎస్ఈజీ టేబుల్ మీద మనము ట్రాన్సాక్షనల్ డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. నెక్స్ట్ T001 ట్రాన్సాక్షనల్ డేటా బిఎస్ఈజీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ T001 ఇవ్వండి. SE69 ట్రాన్సాక్షన్ కూడా వచ్చాం. T001 టీ ఫర్ తెలంగాణ. T001 T001 ఇచ్చారు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో ఇవన్నీ ఏంటి? కంపెనీ కోడ్స్. ఈ సర్వర్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ ఇవన్నీ కూడా. ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? ఇవన్నీ చాలా ఉన్నాయి కంపెనీ కోడ్స్, డిఫరెంట్ కంపెనీ కోడ్స్. COCD ఉంది కదా, 0001 చూపించండి. ఎక్కడ ఫస్ట్లో ఉంది 0001 అనేది ఒక కంపెనీ కోడ్. SAPAG ఏ సిటీలో ఉంది? డిఏ అంటే మీనింగ్ ఏంటి? డెన్మార్క్, మేబీ డెన్మార్క్ అయి ఉండొచ్చు. కరెన్సీ ఏంటి? యూరో ఉంది. యూరో, EUR, డెన్మార్క్ యూరోప్లో ఉంది కదా, యూరో. లాంగ్వేజ్ డానిష్. తర్వాత మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం క్రియేట్ చేశారు? ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ 10 అనేది ఏంటి? కరెన్సీ అన్నమాట. K4 అంటే మన ఇండియన్ కంపెనీకి V3 వేరియంట్ తీసుకుంటాం, ఫిజికల్ ఇయర్ వేరియంట్. వేరే కంట్రీకి K4 తీసుకుంటాం. సో ఇదన్నమాట. సో ఇట్లా ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. ఇవి సర్వర్లో ఉన్న కంపెనీ కోడ్స్. ఎన్ని ఉన్నాయి కంపెనీ కోడ్స్ సర్వర్లో? 269 ఉన్నాయి. మంది చూద్దాం సార్. 269 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. 269 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. పైకి వెళ్ళండి సార్. అవన్నీ మూవ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు లేట్, అదంతా కూడా మళ్ళీ బ్యాకప్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఓకే ఓకే. పైకి వెళ్ళండి. టాప్కి వెళ్ళిపోండి. సో ఇవన్నీ కూడా ఏంటి? మీ కంపెనీ కోడ్స్. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు? చేయండి. ఎక్స్పోర్ట్ చేశారు కదా, SAPలో కాన్ఫిగరేషన్ చేసిన డేటాని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. చేయండి. ఎక్స్పోర్ట్ చేశారా? ఏం సార్? ఎక్స్పోర్ట్ చేయండి. చేసి ఓన్లీ సెర్చ్ చేసి ఓన్లీ మన కంపెనీ కోడ్ డీటెయిల్స్ మాత్రం ఎక్స్పోర్ట్ చేయండి సార్. ఎక్స్పోర్ట్ చేయండి. ప్రెస్ షీట్కి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ తీసుకోండి. నేమ్ ఏదైనా ఇవ్వండి. నేమ్ మార్చండి. ఆల్రెడీ సేమ్ నేమ్ ఎట్లా ఇస్తారు? కంపెనీ కోడ్స్ అని ఇవ్వండి అక్కడ ఫైల్ నేమ్. చూసారు, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ ఎక్స్పోర్ట్ చేసాం. SAPలో కాన్ఫిగరేషన్ చేసినటువంటి కంపెనీ కోడ్స్ అనమాట. సర్వర్లో ఉన్నవన్నీ కూడా ఇవన్నీ కూడా మీ సర్వర్లో ఉన్నవి అనమాట. తర్వాత SAPలోకి వెళ్ళండి. ఇక్కడ కంపెనీ కోడ్ వరకు, మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉందో చూద్దాం. COCD పైన సెలెక్ట్ చేసుకొని కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసాం. రైట్ సైడ్ చూడండి, ఒక ఫిల్టర్ సింబల్ ఉంది. ఫిల్టర్ రైట్ సైడ్ ఫిల్టర్ ఎక్కడ ఉంది? అక్కడ కాదు, ఇంకా ముందే లెఫ్ట్కి వెళ్ళండి సార్. అక్కడ కాదండి, లెఫ్ట్కి వెళ్ళాం. ఫిల్టర్ సింబల్ దానికన్నా ముందు, దాని తర్వాత అది సెట్ ఫిల్టర్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది మీ కంపెనీ కోడ్. ఓకే, మీరు క్రియేట్ చేశారు. SA99 మనం యూజ్ చేస్తున్న కంపెనీ కోడ్. SA99 మన కంపెనీ కోడ్. సో దీనిపైన సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. పైన డీటెయిల్స్ చూడండి. COCD పైనే ఉంది డీటెయిల్స్. COCD పైన డీటెయిల్స్ ఉంటుంది. అది డీటెయిల్స్ క్లిక్ చేయండి. చూసారా, మీ క్లయింట్ 800, కంపెనీ కోడ్ SA99, కంపెనీ నేమ్ టాటా స్టీల్, సిటీ ముంబైలో ఉంది, కంట్రీ INR, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్, చార్ట్ ఆఫ్ అకౌంట్ SA99, ఫిజికల్ ఇయర్ వేరియంట్ S4. సో మీరు ఏమేమి క్రియేట్ చేశారు? క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేశారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు?
పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఓకేనా? ఇట్లా మీరు ఏ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఎస్ఏపిలోకి మ్యాప్ చేసిన డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసాము. క్లియర్ కదా? అట్లా అగైన్ ఎస్ఏపిలోకి వెళ్ళండి. సార్ ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, ఎస్ఏపిలో బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ Back వెళ్ళరా? back వచ్చాం. SC16Nకి వెళ్ళండి. SC16N. SC16N. SC16 లో ఉన్నాం సార్. 001 ఇచ్చామా ఆల్రెడీ? ఐఎమ్ సారీ. ఏం సార్? SC16Nకి వెళ్ళారు కదా? వెయిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి TGSB ఉంది. TGSB అంతేనా సార్? TGSB ఇవ్వాలి. TGSB. TGSB. B for Bombay. వెయిట్ సార్, మీరు వెయిట్ చేస్తారు, నేను చెప్తాను సార్. TGSB, B ఫర్ బాంబే. కరెక్ట్, B ఫర్ బాంబే. ఎంటర్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇవి సారీ, ఇవి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండి. ఇవన్నీ ఏంటి? సో మీ బిజినెస్ ఏరియాస్. TGSB అంటే మీనింగ్ ఏంటి? మీ సర్వర్లో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్ అన్నీ వస్తాయి. మీ సర్వర్లో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ కూడా. టోటల్గా ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? 225 ఉన్నాయి. 225. సో ఈ డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు? వన్ మోర్ టైం ఎక్స్పోర్ట్ చేయండి. స్ప్రెడ్షీట్లోకి వెళ్తాం. చూస్తారు, ఇవన్నీ కూడా బిజినెస్ ఏరియాస్. మీ సర్వర్లో ఉన్న బిజినెస్ ఏరియాస్ మీకు కావాల్సిన ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టేబుల్. SC16N కామన్ టీ కోడ్. SC16Nలోకి వెళ్ళండి. SC16Nకి వెళ్ళారా? వన్ మోర్ టేబుల్ ఫైండ్ అవుట్ చేద్దాం. SC16Nకి వెళ్ళాం. T004 ఇచ్చారు. T004. పీనా సార్? పీ ఫర్ పాట్నానా? T ఫర్ తెలంగాణ. పీనే కదా సార్ ఇచ్చింది. టీచరా? ఓకే, ఇవ్వండి. T004. ఎంటర్, ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీ సర్వర్లో ఉన్నటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, మీకు కావాలంటే మీరు ఫిల్టర్ చేసుకోండి. ఇవన్నీ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో మీకు తెలుసు. ఓకే, ఇవన్నీ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో మీకు ఐడియా ఉంది. SAOCనా మీ SA11 మీ చార్ట్ ఆఫ్ అకౌంట్? అది మీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ SA99. ఓకే, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ SC16 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. SKA1. టేబుల్ నేమా సార్? SKA1. A1 వినండి సార్, కంగారు పడండి. వెయిట్ టేబుల్ నేమ్ SKA1. ఇచ్చారా? ఎగ్జిక్యూట్ చేయండి. SKA1 ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇవన్నీ ఏంటి? మీ సర్వర్లో ఉన్నటువంటి GL అకౌంట్స్. మనం FS00 GL అకౌంట్ క్రియేట్ చేసాం కదా, అవి
ఒకసారి బ్యాక్ వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ వరకు చూద్దాం. అవన్నీ మనవి కాదు కదా, మనకెందుకు. జస్ట్ బ్యాక్. సో జిఎల్ అకౌంట్స్ అనేవి వేటికి లింక్ అయి ఉంటాయి? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటాయి. సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కింద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దగ్గర మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. SKA1 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఏముంటాయి? జిఎల్ అకౌంట్స్ అన్ని ఉంటాయి. SC16 కామన్ టీ కోడ్. SKA1 అనేది ఏంటి? టేబుల్. SKA1 అనే టేబుల్లో స్టోర్ అవుతాయి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా. SKA1 SC16 కామన్ టీ కోడ్. SC16 కామన్ టీ కోడ్. జిఎల్ అకౌంట్స్ అన్ని ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? SKA1 టేబుల్లో స్టోర్ అవుతాయి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం క్రియేట్ చేసినటువంటి జిఎల్ అకౌంట్స్. SKA1 ఇంపార్టెంట్ టేబుల్ గుర్తుపెట్టుకోండి. BSEC టేబుల్ డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని సేవ్ అవుతాయి. ఇంపార్టెంట్ టేబుల్ నేమ్ ఇంటర్వ్యూలో టేబుల్ నేమ్స్ అడుగుతారు. డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా BSCG టేబుల్లో స్టోర్ అవుతాయి. తర్వాత ఏంటి? SKA1 లో జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనము చేసాం. మీకు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో తెలుసు మీకు ఇవన్నీ కూడా. SKA1 లో జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి మీ డెస్క్టాప్ పైన. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి డెస్క్టాప్ పైన. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయమని చేశారా మీరు? సరే వెళ్ళండి. 1 2 3 4 టైప్ చేయండి. 1 ఎంటర్, 2 ఎంటర్, 3 ఎంటర్. ఇంకొక ఫార్మాట్ తీసుకుంటాను. 4 ఎంటర్, 5 ఎంటర్ చేయండి సార్. 1 2 3 1 ఎంటర్, 2 ఎంటర్, 3 ఎంటర్, 4 ఎంటర్. అదే ఎంతవరకు చేయమంటారు సార్? చేయండి సార్, ఒక 5 10 చేయండి చాలు. ఆ, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి అదే ఫస్ట్. అదే చూస్తున్నా. అదే ఇందా అది MS వర్డ్ కాదనిపించింది. సార్ MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేసి వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. 1 ఇవ్వండి, లేదంటే 100 టైప్ చేయండి. ఎంటర్, 200 ఎంటర్, 300 ఎంటర్, 400 ఎంటర్, 500 చాలు. కాపీ చేయండి అవన్నీ. కాపీ చేశారా? SAPలోకి వెళ్ళండి. సో నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి ఎలా పేస్ట్ చేయాలో చూడండి. మేబీ విత్ ఇన్ 2 days, డే ఆఫ్టర్ టుమారో నుండి డైలీ 1.5 hour కూడా ఉండొచ్చండి. ఓకేనా? చూడండి, ఏదన్నా మీరు నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి కాపీ చేయాలంటే ఎలా చేస్తారు? SA11 రైట్ సైడ్ ఒక రైట్ యారో కీ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. రైట్ యారో కీ SA11 తర్వాత రైట్ యారో కీ ఎక్కడ ఉంది? రైట్కి వెళ్ళండి. రైట్ యారో కీ క్లిక్ చేయండి. లాస్ట్లో పంచి ఇలా అవ్వదు, క్లోజ్ చేయండి చెప్తాను. SA11 తీసేయండి. క్లోజ్ చేసి SA11 తీసేయండి. ఏం సార్? SA11 రిమూవ్ చేయండి సార్. మల్టిపుల్ సెలెక్షన్, అదే రైట్ యారో కీ పైన క్లిక్ చేయండి. లాస్ట్లో అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ లాస్ట్లో ఉంటుంది, ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. చూసారా? 100 200 300 కాపీ అయింది కదా. మీరు కాపీ పేస్ట్ చేయకూడదండి. కాపీ పేస్ట్ చేస్తే ఏమన్నా ఫైల్స్ అనేవి మిస్ అవ్వచ్చు. సో SAPలో డేటాని ఎలా కాపీ చేస్తారు? సో ఇప్పుడు ఎలా చేసాం? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ని బేస్గా చేసుకుని డేటాని కాపీ చేయాలి. అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ని బేస్గా చేసుకుని
డేటాని ఎస్ఏపిలోకి కాపీ చేయాలి. అర్థమైందా? అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ని బేస్గా చేసుకుని మాత్రమే డేటాని కాపీ చేయాలి. కాపీ పేస్ట్ చేస్తే ఫైల్స్ ఏమైనా మిస్ అవ్వచ్చు. సో ఇలా ఎస్ఏపిలో డేటా అనేది డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? బిఎస్సిజి, బీసెక్ టేబుల్, డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతాయి. తర్వాత ఇప్పుడు మనం ఏటీ కోడ్ SKA1లో ఏమున్నాయి? జిఎల్ అకౌంట్స్ అన్ని SKA1లో స్టోర్ అవుతాయి. క్లియరా? ఎస్ సార్. ఎస్ఏపిలో డేటా అంతా కూడా ఈ విధంగా స్టోర్ అవుతుంది. ఈ డేటాని మనం ఏం చేస్తాము? ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇంకా కొన్ని టేబుల్స్ ఓపెన్ చేద్దాము. 1 minute. ఇది క్లోజ్ చేయనా సార్? వెయిట్ చేయండి. సో ఓపెన్ చేయండి. T001 వెళ్ళండి ఒకసారి. T001 ఎక్కడ సార్? 1 minute అండి. మీరు ఏం చేస్తారంటే టేబుల్ నేమ్ SC16Nలోకి వెళ్ళారు కదా, T001 ఇవ్వండి ఒకసారి. SC16 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాము. T00 ఎంత ఇస్తున్నాము? T001 ఇస్తున్నాము. ఇక్కడ ఏమొచ్చింది? T001 ఇస్తే మనకి ఎంటర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. మన కంపెనీ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో తెలుసు కదా. ఓకే, ఒకసారి మన కంపెనీ కోడ్ ఇంకోసారి ఓపెన్ చేయండి. అలా కాదు. సెట్ ఫిల్టర్కి వెళ్ళండి. ఓపెన్ చేయండి. కంపెనీ కోడ్ సెలెక్ట్. అలా కాదు, అది సెలెక్ట్ COCD పైన సెలెక్ట్ చేసుకోవాలి మీరు. దానిపైన అది అక్కడ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫిల్టర్ చేయాలి. సెట్ ఫిల్టర్. సో ఈ విధంగా మనం మన కంపెనీ కోడ్ని చూసాం. నెక్స్ట్ SKB1. నెక్స్ట్ టేబుల్ నేమ్ ఏంటి? SKB1లో ఏ డేటా స్టోర్ అవుతుంది? SKB1 ద్వారా కూడా చేయొచ్చు. ఇచ్చామా మనం? ఆల్రెడీ ఇవ్వలేదు ఇది. అవ్వలేదు సార్. SKB1 ఇవ్వలేదు. SKB1 కూడా ఇవ్వండి. SKB1 కింద ఎంటర్ చేయండి. వెయిట్ ఎంటర్ చేయండి. ఎంటర్ కంపెనీ చేసారా? కూడా ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వదు, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయమన్నాను నేను. కంపెనీ కోడ్ నేమ్ ఇస్తున్నారు ఆయన. SKB1 ఇచ్చి ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వద్దు. SKB1 ఇచ్చారు, ఎంటర్. ఇక్కడ కంపెనీ కోడ్ అడుగుతుందా? సో SKB1 ఇచ్చాం కదా. SKB1 ఇచ్చి మనం కంపెనీ కోడ్ సరే కంపెనీ కోడ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయండి. అట్లయినా పర్వాలేదు. ఇంతకుముందు చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని తీసుకున్నాం కదా. ఎగ్జిక్యూట్ చేయండి. అది చూసారా? GL అకౌంట్స్ ఇలా కూడా చేసుకోవచ్చు. SKB1 ద్వారా కూడా మనం GL అకౌంట్స్ FS00లో క్రియేట్ చేసిన GL అకౌంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? SKB1. లేదంటే ఇంకోటి కూడా ఏంటి? SKA1 ఇచ్చేసి ఎంటర్ చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. ఇది కంపెనీ కోడ్ లెవెల్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకోటి కూడా ఏంటి? SKA1 ఎంటర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. ఎంటర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వచ్చు. అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్గా చేసుకుని మనం ఇక్కడ డేటాని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ ఎందుకు చేయటం? ఎగ్జిక్యూట్. చూసారా? ఇవన్నీ కూడా GL అకౌంట్స్ FS00 క్రియేట్ చేసాం. అంటే SC16 టీ కోడ్ అనేది కామన్. బట్ SAPలో డేటా అంతా కూడా డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ KNB1 టేబుల్ నేమ్. KNB1 ఎంటర్
కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ KNB1 ఇచ్చాం. చూడండి KNB1 ఎగ్జిక్యూట్. KNB1 ఓపెన్ అవ్వలేదా? రాంగ్ ఇచ్చామా? KNB1 ఇచ్చారా? B1. ఓ సారీ, చూడండి KNB1 అంటే మీనింగ్ ఏంటి గుర్తుపెట్టుకోండి. KNB1 కరెక్ట్ ఇచ్చాం. కంపెనీ కోడ్ ఇచ్చాం. ఏమి డేటా రాలా. KNB1 లో ఏ డేటా ఉంటుంది? కస్టమర్స్ డేటా. మనం కస్టమర్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి కనిపించలేదు. KNB1 టేబుల్లో ఏ డేటా స్టోర్ అవుతుంది? కస్టమర్స్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా. మీ కంపెనీలో ఒక 1000 కస్టమర్స్ ఉన్నారు. సో ఈ 1000 కస్టమర్స్ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? KNB1 లో స్టోర్ అవుతుంది. KNB1 లో స్టోర్ అవుతుంది. కస్టమర్స్ డేటా KNB1 లో స్టోర్ అవుతుంది. ఓకేనా? మీ కంపెనీ కోడ్ ఇవ్వకుండా ఇవ్వండి, సర్వర్లో ఉన్న కస్టమర్స్ కనిపిస్తారు. మీ కంపెనీ కోడ్ తీసేసి ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్గా. కంపెనీ కోడ్ ఇస్తే కంపెనీ కోడ్లో ఉన్నాయి. SC69 కామన్ టీ కోడ్. KNB1 కంపెనీ కోడ్ లేదు చూడండి. వెయిట్. కంపెనీ కోడ్ ఇస్తే ఏమవుతుంది? మీ కంపెనీ కోడ్లో ఉన్న కస్టమర్స్ కనిపిస్తారు. అంటే మీ కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేసిన కస్టమర్స్ కనిపిస్తారు. ఇక్కడ ఏం చేస్తాం మనం? కంపెనీ కోడ్ ఇవ్వలేదు, సో ఎగ్జిక్యూట్ చేస్తాం. సర్వర్లో ఉన్న కస్టమర్స్ అన్ని కనిపిస్తారు. చూసారా? పైన చూడండి ఏముంది? రైట్ సైడ్ KNB1 రైట్ సైడ్ కస్టమర్ మాస్టర్ అంటే కస్టమర్స్ అన్నమాట. సర్వర్లో ఉన్న కస్టమర్స్ ఇవన్నీ కూడా మీరు చేయలేదు, వేరే వాళ్ళు చేశారు. అదే మీరు చేస్తుంటే మీ కస్టమర్స్ వరకు ఇస్తారు, అంటే మీ కస్టమర్స్ వరకు రిఫ్లెక్ట్ అవుతాయి. SAPలో మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ అనేది ఒక మాస్టర్ డేటా. ఎలా స్టోర్ అయింది? టేబుల్స్గా స్టోర్ అయింది. దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో మీకు తెలుసు. KNB1 కస్టమర్ మాస్టర్ డేటా. ఓకేనా? ఇట్లా SAPలో డేటా అంతా కూడా డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. SAPలో డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. SC16N కామన్ టీ కోడ్. SC16N అనేది కామన్ టీ కోడ్. SC16N అనేది కామన్ టీ కోడ్. బట్ డిఫరెంట్ టేబుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటా అనేది స్టోర్ అవుతుంది. సో SAPలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. BSEC టేబుల్, SKB1, FKA1 ఇలా మనం టేబుల్స్ ఓపెన్ చేసాం కదా. ఇవన్నీ SAPలో డిఫరెంట్ టేబుల్స్ అనేవి SAPలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో SAPలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ డేటా టేబుల్ నేమ్ ఇవ్వాలి. SC16N కామన్ టీ కోడ్. SC16N అనేది కామన్ టీ కోడ్. MS వర్డ్ ఓపెన్ చేశారు కదా, చూడండి మీకు కొన్ని టేబుల్స్ MS వర్డ్ ఫార్మాట్ ఒకటి ఫార్వర్డ్ చేసినట్టున్నాను మీకు టేబుల్స్కి సంబంధించింది. అంతే కదా, లేదా అది? SAP టేబుల్స్ డేటా లేదా? చూడండి సార్, ఎక్సెల్ షీట్ ఒకటి ఇచ్చాను చూడండి. ఇదే కదా సార్ టేబుల్స్ అని, ఉమ్? ఇదే కదా ఇప్పుడు చెప్తుంది. ఇదే చూడండి. ఈ టేబుల్స్ చూసారా? BKPF, BSEG, SKA1, SKB1 ఇవన్నీ టేబుల్స్ అనమాట. SAPలో డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. సో ఈ టేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ది డేటా అనేది స్టోర్ అవుతుంది. SC16Nలోకి వెళ్తారు. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ డేటా టేబుల్ నేమ్ ఇస్తారు. ఆ డేటా అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ విధంగా SAPలో డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాము. డేటా అంతా టేబుల్స్గా స్టోర్ అవుతుంది. SC16N వీటిలో ఇంపార్టెంట్ టీ కోడ్ ఏంటి? BSEC టేబుల్. BSEC టేబుల్ అంటే ఏం స్టోర్ అవుతుంది? డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా BSEC టేబుల్లో స్టోర్ అవుతాయి. BSEC టేబుల్లో డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? BSEC టేబుల్లో డేటా అంతా కూడా ఏ డేటా స్టోర్ అవుతుంది? డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా BSEC టేబుల్లో స్టోర్ అవుతాయి. GL అకౌంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి?
ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా? జిఎల్ అకౌంట్స్ సార్ SKB1 SKB1 ఇక్కడ కనిపిస్తుంది కదా, సెలెక్ట్ చేసి. సో జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? SKB1 ట్రాన్సాక్షన్ కోడ్లో స్టోర్ అవుతాయి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అలాగే కస్టమర్ మాస్టర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుందో చెప్పాను, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఎస్ఏపిలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఇక్కడ నేను కొన్ని టేబుల్స్ చూపించాను. ఇలాంటి థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టైప్ డేటాకి ఒక్కొక్క టేబుల్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ మీకు కొన్ని టేబుల్స్ అనేవి మనం చూస్తున్నాం. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనే ఎస్ఏపిలో ఉన్నాయి. అది సో ఇవన్నీ టేబుల్స్ మీకు కనిపిస్తున్నాయి. సో మీకు ఏ టైప్ డేటా కావాలి ఆ టైప్ టేబుల్ని ఉపయోగించుకోవచ్చు మీరు. లేదు మీకు తెలియలేదు అనుకోండి, మీరు ఆన్లైన్లో కూడా వెతకచ్చు. ఎగ్జాంపుల్ గూగుల్ ఓపెన్ చేయండి, గూగుల్ క్రోమ్. మీరు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? నంబర్స్ రికార్డ్ అవుతాయండి. వాట్సాప్ క్లోజ్ చేయాలి సార్ సత్య గారు. క్లాస్ అయిన వెంటనే క్లాస్ స్టార్ట్ చేయలేము, అది మరి మొత్తం క్లోజ్ అయిపోతుంది. క్లాస్ అయిన వెంటనే ఫస్ట్ మీరు వాట్సాప్ క్లోజ్ చేయాలండి, ఎందువల్లంటే రికార్డ్ అవుతాయి నెంబర్స్ అన్ని. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశారా? గూగుల్ క్రోమ్ మీకు ఏదైనా తెలియలేదు ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీకు టీ కోడ్ కావాలన్నా కూడా తెలియచ్చు, మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీ కోడ్ తెలియదు, కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ ఇన్ ఎస్ఏపి అని కొట్టండి, ఆ టీ కోడ్ దొరుకుతుంది మీకు. కంపెనీ కోడ్ క్రియేషన్ ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ అంటే OX02. ఓకేనా? బిజినెస్ ఏరియా క్రియేషన్ టీ కోడ్ కొట్టండి ఇన్ ఎస్ఏపి. బిజినెస్ ఏరియా క్రియేషన్ టీ కోడ్ ఇన్ ఎస్ఏపి ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా క్రియేషన్ టీ కోడ్ ఏంటి? OX03. జిఎల్ అకౌంట్ క్రియేషన్ టీ కోడ్ ఇన్ ఎస్ఏపి టైప్ చేయండి. యూట్యూబ్లో మీకు గూగుల్లో దొరికేస్తాయి. మీరు ఏదైనా మర్చిపోతారు, ఒకసారి టీ కోడ్ గుర్తుండదు, వెతుక్కోవచ్చు గూగుల్లో. FS00. అట్లాగే టేబుల్స్ కూడా మీరు వెతుక్కోవచ్చు. మీకు ఏదైనా టేబుల్ తెలియదు, జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీ టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి టైప్ చేయండి. జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీ టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి. జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీ టేబుల్ నేమ్ BSCG. చూసారా? ఇట్లా అర్థమైందా లేదా? మీకు ఏదైనా తెలియకపోతే మీరు గూగుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. ప్రతిదీ దొరుకుతుందండి గూగుల్లో, ప్రతిదీ దొరుకుతుంది. 99% మీకు ప్రతిదీ కూడా గూగుల్లో దొరుకుతుంది. 99% దొరుకుతుంది గూగుల్లో. ఎర్రర్స్ కూడా దొరుకుతాయి కదా సార్? ఎర్రర్స్ చెప్పాం కదా ఆల్రెడీ మనం. చెప్పండి. ఎర్రర్స్ కూడా మీకు ఏ ఎర్రర్ మీకు కనిపించకపోయినా సరే మీరు గూగుల్లో వెతకచ్చు. ఎలా వెతకాలో చెప్పాను. ఎర్రర్ పైన క్లిక్ చేయాలి, ఫస్ట్ 2 లైన్స్ డబుల్ క్లిక్ చేయాలి, ఓపెన్ చేసుకోవాలి. అట్లా ఎర్రర్స్ కూడా దొరుకుతాయి గూగుల్లో. మీకు ఏ ఎర్రర్ కనిపించకపోతే ఆ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ టేబుల్స్ ఉన్నాయి చూసారా? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. అది కూడా ECC వెర్షన్లో మాత్రమే ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ టేబుల్స్ గుర్తుపెట్టుకోవటము, వీటిపైన వర్క్ చేయటం అనేది చాలా కష్టం. కాబట్టి S/4HANAలో ఏం చేశారు? ఒక కొత్త టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరేంటి? AC డొకా టేబుల్. S/4HANAలో ఏ టేబుల్ ఉంటుంది? AC డొకా టేబుల్ అంటారు. AC డొకా టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ SE16 కామన్ ఇప్పుడు మీకు ఏమైతే టీ కోడ్స్ చెప్పానో ఇవన్నీ కూడా S/4HANAలో కూడా పనిచేస్తాయి.
ఇప్పుడు చెప్పిన టీ కోడ్స్ అన్నీ కూడా S4 హనాలో కూడా వర్క్ అవుతాయి, S4 హనాలో కూడా పనిచేస్తాయి, S4 హనాలో కూడా పనిచేస్తాయి. కానీ వెయిట్ చేయండి S4 హనాలో కూడా పనిచేస్తాయి. బట్ ఎస్ఏపి బస్ ఏం చేశారు, S4 హనాలో ఏం చేశారు, ఇన్ని టేబుల్స్ అన్ని కూడా ఒకే టేబుల్ కిందకు తీసుకొచ్చారు. దాన్ని ఏమంటారు, ఏసీ డొకా టేబుల్. ఎస్ఏపిలోకి వెళ్ళండి, ఏసీ డొకా టేబుల్ అంటారు. ఏసీ డొకా టేబుల్, ఏసీడిఓసిఏ. ఇది ఈసీసీలో పనిచేయదు, ఓన్లీ S4 హనాలో మాత్రమే పనిచేస్తుంది. ఏసీడిఓసిఏ, ఏసీ డొకా. ఇక్కడ కాదండి, ఎస్ఏపిలో టైప్ చేయండి. ఎస్ఏపిలోకి వెళ్ళి SC16 అని టీ కోడ్ ఇవ్వాలి. SC16 అని ట్రాన్సాక్షన్ కోడ్ కామన్ ఈసీసీ S4 హనా. ఇప్పటి వరకు మనం ఏమైతే టీ కోడ్స్ ఇచ్చామో, అలాగే ఏమైతే టేబుల్స్ అనేవి ఓపెన్ చేసి చూసామో, ఈ టేబుల్స్ అన్నీ కూడా ఈసీసీలో పనిచేస్తాయి, S4 హనాలో కూడా మీకు వర్క్ అవుతాయి. బట్ S4 హనాలో ఏం చేశారంటే మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, ఈసీసీకి S4 హనాకి మేజర్ డిఫరెన్సెస్ ఏం చెప్పుకోవచ్చు, ఏసీ డొకా టేబుల్. ఏసీ డొకా టేబుల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు S4 హనాలో. SC16 అని వెళ్తాము, ఏసీడిఓసిఏ. ఏసీ డొకా టేబుల్ అంటే ఏంటి, దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఏసీ డొకా టేబుల్ ఏమంటారు, యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఇది ఈసీసీలో పనిచేయదు, S4 హనాలో మాత్రమే ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఏసీ డొకా టేబుల్ వల్ల ఒక కంపెనీ కోడ్కి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేసేసుకుంటాం, ఒకేసారి వచ్చేస్తుంది. ఏసీ డోకా ఇచ్చారంటే కంపెనీ కోడ్ మీద కంప్లీట్ డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత మీరు ఎక్సెల్లోకి కన్వర్ట్ అయిన తర్వాత మీకు కావాల్సిన విధంగా ఫిల్టర్ చేసుకుంటారు. అంటే ఏంటి, మీరు టీ కోడ్స్ ఈసీసీలో ఏమైతే టేబుల్స్ నేమ్స్ ఉన్నాయో, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. బీసెక్ టేబుల్, బీకేపీఎఫ్, SKA1, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఒక్క ఏసీ డొకా టేబుల్, దీన్ని ఏమంటారంటే యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. S4 హనా సర్వర్లో పనిచేస్తుంది. సో యూనివర్సల్ జనరల్ టేబుల్ని బేస్గా చేసుకుని మీరు డేటా అంతా కూడా ఎట్ ఏ టైం, ఒక కంపెనీ కోడ్కి సంబంధించిన డేటా అంతా కూడా ఎట్ ఏ టైం మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు, యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఓకే, మనం ఏం చెప్పచ్చు, బిఫోర్ S4 హనా డేటా వాస్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. S4 హనా లాంచ్ చేయకముందు డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఆఫ్టర్ ఇంప్లిమెంట్ ది S4 హనా, డేటా ఈ స్టోర్డ్ ఇన్ ఏసీ డొకా టేబుల్. ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది S4 హనాలో. బట్ బీకేపీఎఫ్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి అక్కడ కూడా, వ్యూ పర్పస్. బట్ S4 హనాలో డేటా అంతా కూడా కాలమ్స్ లో స్టోర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుందని చెప్పాలి. S4 హనాలో డేటా అంతా కూడా కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీ రోస్ కదా, S4 హనా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, ఏసీ డొకా టేబుల్ అంటారు. ఏసీ డొకా టేబుల్ ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఏసీ డొకా టైప్ SC16 అని ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి టేబుల్ నేమ్ ఏసీ డొకా ఇచ్చారనుకోండి, మీకు కావాల్సిన డేటా అంతా, కంపెనీ కోడ్ డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. సో ఈ డేటా అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏసీ డొకా టేబుల్ అంటారు. ఈసీసీలో ఉండదు, S4 హనాలో మాత్రమే ఉంటుంది. బట్ ఈసీసీ డేటా అనేది data has been stored different types of the tables. ECC data has been stored different types of the tables. S4 HANA data stored in AC docker table. AC docker table లో స్టోర్ అవుతుంది. AC docker table లో స్టోర్ అవుతుంది. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఈసీసీ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది, ఏసీ డొకా టేబుల్లో, సారీ, ఈసీసీ డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, యాడ్ చేసుకోండి. MS వర్డ్ ఫార్మాట్ లో యాడ్ చేసుకోండి.
సో ఈసీసీలో డేటా అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 హనా డేటా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఏ టేబుల్ లో స్టోర్ అవుతుంది? ఏసీ డొకా టేబుల్. ఈసీసీలో డేటా అంతా కూడా ఈసీసీ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో ఈసీసీ డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. S4 హనా అయితే ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బట్ S4 హనాలో ఈసీసీలో ఏమైతే టేబుల్స్ యూజ్ చేశామో ఈ టేబుల్స్ అన్నీ కూడా ఈసీసీలో పనిచేస్తాయి, యాజ్ వెల్ యాజ్ S4 హనాలో కూడా పనిచేస్తాయి. బట్ S4 హనా డేటా అనేది కంప్లీట్గా ఎక్కడ స్టోర్ అవుతుంది? డిఫరెంట్ S4 హనా డేటా అంతా కూడా ఏసీ డొకా టేబుల్ జనరేట్ అవుతుంది, స్టోర్ అవుతుంది. క్లియరా కాదా? అర్థమైందా? ఇక్కడ నేను ఏదైతే మీకు చెప్పానో, ఏదైతే మీకు టేబుల్స్ గురించి చెప్పానో, జిఎల్స్ ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి, జిఎల్ అకౌంట్స్ అన్ని, అలాగే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి చెప్పాను. ఆ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. ఆ డేటా అంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఈసీసీ డేటా ఏ టేబుల్లో, సారీ, జిఎల్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, అలాగే మనం ఏదైతే డిస్కస్ చేసామో, ఐ మీన్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుందో గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. క్లియర్ కదా? క్లియరా? ఏంటి ఎవరో మాట్లాడలేదు, అర్థమైందా లేదా? Yes, sir. Clear, sir. Clear, sir. Clear. క్లియర్ కదా? రైట్. ఆ 2 టేబుల్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. కస్టమర్ మాస్టర్ డేటా టేబుల్ కూడా చెప్పాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది డేటా అనేది ఎస్సీపీలో ఈ విధంగా స్టోర్ అవుతుంది. అది సంగతి. 1 minute, ఇంకేమైనా మిస్ అయిందేమో చెక్ చేస్తున్నాను, కొంచెం వెయిట్ చేయండి. మీకు ఒక విత్ ఇన్ మేబీ 2 days నుండి ఇంకా ఒక 1 hour ఎక్కువ తీసుకుంటాను. నెక్స్ట్ క్లాస్ సత్య గారు మీరు సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఈరోజు ఏం చెప్ప ఇవన్నీ కంప్లీట్ అయిన మొత్తం చేంజెస్ చేయాలండి. ఇది ఎందుకు సేవ్ అవ్వలేదా ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్ అవన్నీ కలర్ చేంజెస్ చేసేయండి. సెలెక్ట్ చేయండి అవన్నీ. గ్లోబల్ సెట్టింగ్స్ అవన్నీ ఒకేసారి అన్ని సెలెక్ట్ చేసేసి కలర్ చేంజ్ చేసేయండి. గ్లోబల్ సెట్టింగ్స్, టేబుల్ డిస్ప్లే చూసాం, పోస్టింగ్ టైప్స్ చేసేసాం, కలర్ యాడ్ చేయండి దానికి. ఇంకా ఏముంది ఇక్కడ? ఇంకేం చెప్పాను? టికెటింగ్ టూల్స్ చెప్పాను. 8th కాన్సెప్ట్, 8.1 టికెటింగ్ టూల్స్, 8.1 టికెట్స్ చెప్పాను. P1 టికెట్, P2 టికెట్ చెప్పాను కదా. తర్వాత ఓకే, ఇంకేం అవ్వలేదు. సో నెక్స్ట్ క్లాస్ ఏంటంటే, హౌ టు డిలీట్ బ్లాక్ జిఎల్ అకౌంట్స్, హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్స్ కింద ఎక్కడ ఉంటుందో చూడండి. How to block GL accounts. ఓకేనా? ఇది రేపు చెప్తాను, రేపు డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? డౌట్స్ ఏమైనా ఉందా? క్లియరా? Clear, sir. Clear, sir. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.